నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. నేను మీ అమృత అగర్వాల్, న్యూమరాలజిస్ట్ అండ్ యోగా ట్రైనర్. ఈరోజు నేను ఏ సబ్జెక్ట్ చెప్పడానికి కదండి ఈ వీడియో చేస్తుంది. మీరు అందరూ రేపు ఫుల్ మూన్ డే రెమెడీస్ చేసుకుంటారనే ఉద్దేశంతో మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. కాబట్టి మీకు రెమెడీస్ కోసమే ఈ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వకుండా చేసుకోండి. అంటే నేను ఎన్ని రెమెడీస్ చెప్పినా అందులో మీకు ఏది అవసరమో అదొక్కటే చేసుకోండి. నేను చెప్పినవన్నీ చేసుకోనక్కర్లేదు. ఎవరికి ఏది కావాలో అది చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ రెమెడీ ఏంటంటే ఒక మంచి గాజు గ్లాస్ అనుకోండి, లేకుంటే పెద్ద జగ్ లాంటిది వస్తుంది కదా గాజుది, అందులో మంచి నీళ్ళు పట్టుకోండి. ఓకే, అందులో కల్లుప్పు వేసేయండి. అలాగే ఒక 1 రూపీ కాయిన్ మీద ఇన్ఫినిటీ సింబల్ రెడ్ స్కెచ్ తోటి వేసి అందులో వేసేసేయండి. అర్థమవుతుందా? ఓకేనా? వేసిన తర్వాత మీరు చేతిలో పట్టుకొని అఫర్మేషన్ చేసుకోండి. మీ చేతుల్లో పైసలు ఉండట్లేదని ఫీల్ అవుతుంటారు కదా, అలా అవ్వకుండా మంచిగా డబ్బు రావాలని చెప్పేసి, ఇంకా మీరు ఏమైనా అప్పులు తీరకపోతే డబ్బు వచ్చినా కూడా అప్పు తీర్చలేని పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి వాళ్ళకు కూడా అలా ఏదైనా సరే అండి, మీ విష్ ఏది ఉంటే అది చక్కగా అది తీరిపోవాలని చెప్పేసి మంచిగా అఫర్మేషన్ చేసుకోండి. అయిన తర్వాత మీరు అది ఎప్పుడు చేసుకోవాలంటే ఒక రాహుకాలం వదిలేసి మిగతా ఏ టైంలోనైనా చేసుకోండి. కానీ ఇంకా చందమామను చూస్తూ చేస్తే ఇంకా మంచిది, హ్యాపీగా ఉంటుంది మీకు కూడా. అలాగే కొంచెం మనసు కూడా తేలిగ్గా ఉంటుంది మీకు ఆ టైంలో చేస్తే. ఓకే, మీ అఫర్మేషను అంతా అయిపోయిన తర్వాత అందులో ఉంటాయి కదా వాటరు, ఆ వాటర్ తోటి మీరు చేతులు కడిగేసుకోండి. మంచిగా మోచేతి నుంచి మొత్తం చేతులు కడిగేసుకోండి, 2 చేతులు. అలాగే తుడుచుకోవద్దండి, అలాగే వదిలేసేయండి. ఓకే, ఇవంతా కడుక్కున్న తర్వాత మీరు అందులో ఒక ఇన్ఫినిటీ రాసిన ఒక 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేయండి. కానీ తుడవకండి, అలాగే ఆరిపోనివ్వండి. ఆరిపోయిన తర్వాత మీరు చక్కగా మీ వ్యాలెట్లను ఎక్కడైనా సరే మీరు పెట్టేసుకోండి. ఇన్ఫినిటీ అని వేశారు కదా, ఆ కాయిన్ తీసుకొని మీరు ఎక్కడ కావాలనుకుంటే మీ వ్యాలెట్లోనో ఎక్కడ డబ్బులు పెడతారో అక్కడ పెట్టేసుకోండి. మరి నెక్స్ట్ పున్నమి వరకు పెట్టుకోండి. ఆ పున్నమి రోజు మీరు ఏదైనా ఒక ప్రొవిజన్స్ కొనడానికో ఏదైనా ఫుడ్ కొనడానికి యూజ్ చేయండి అందులో పెట్టి. అంటే ఆ డబ్బులతో పాటు ఈ 1 రూపీ కాయిన్ కూడా యాడ్ చేసి మీరు ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ని కొనండి. అలాగా ఎవ్రీ మంత్ పున్నమికి చేశారనుకోండి, ప్రతి పౌర్ణమికి చేసుకోండి. చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ మర్చిపోకండి, చేతులు తుడవద్దండి, 1 రూపీ కాయిన్ని తుడవద్దండి. కడుక్కున్న తర్వాత అలాగే ఉండాలి. ఎందుకంటే సాల్ట్ వేసాం కదా, అది మీ చేతుల మీద అలాగే ఉండాలి. కడుక్కున్న తర్వాత ఎప్పుడైనా కడుక్కోవచ్చు. ఓకే, ఇది ఇలా చేయండి. సెకండ్ రెమెడీ ఏంటంటే, రాత్రి ఎవరికైనా చాలా అప్పు ఉంటుందండి, విపరీతమైన అప్పు, తీర్చలేక చాలా అంటే చాలా కష్టాలు పడుతుంటారు. ఎలా తీర్చాలని తలలు బాధేసుకుంటుంటారు, బాధపడుతుంటారు. ఎక్కడికి వెళ్ళలేక, ఎవరితో చెప్పుకోలేక, షేర్ చేసుకోలేక చాలా సఫర్ అవుతుంటారు. వాళ్ళ కోసం ఈ రెమెడీ చెప్తున్నాను. ఇంకా అలాగే ఎవరైనా మ్యారేజ్ కూడా అవ్వని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా చెప్తున్నాను. యాక్చువల్గా అయితే ఇది ఎక్కువగా అప్పు తీర్చలేని వాళ్ళకైతే చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు పడే బాధలు మామూలుగా ఉండవు. ఎంతోమందిని చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? ఏం చేస్తారంటే ఒక 1/2 గ్లాస్ పచ్చి పాలు తీసుకోండి. వేడి చేసిన పాలు మాత్రం తీసుకోకండి. ఓకే, అందులోకి 1 or 2 స్పూన్స్ షుగర్ వేయండి. షుగర్తో పాటు 1 స్పూన్ రైస్ వేయండి. అన్నీ మిక్స్ చేసిన తర్వాత మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అప్పు తీరాలని, నెక్స్ట్ మరి పౌర్ణమి వచ్చేసరికి మీ అప్పులు తీరాలని, లేకుంటే ఈ ఇయర్లో తీరాలని ఏదో మీరు కోరుకోండి. ఇలాగ మంచి మీ అవసరం బట్టి ఎంత తొందరగా మీకు కోరికలు తీరాలనుకుంటారో అంత తొందరగా అయిపోవాలని మంచిగా అఫర్మేషన్ చేసుకొని ఆ యూనివర్స్ని మంచిగా అడగండి, ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే చందమామ కనిపిస్తాడుగా, చక్కగా చాలా అందంగా ఉంటాడుగా వెన్నెల్లో ఆ చంద్రుడిని చూసి చక్కగా అడగండి. ఇవన్నీ తీరిపోవాలి, మేమంతా హ్యాపీగా ఉండాలి మా ఫ్యామిలీస్ తోటని. ఆ పాలను ఏం చేస్తారంటే అలా అన్ని అఫర్మేషన్ చేసుకున్న తర్వాత చందమామను చూస్తూ నేలపైన వదిలేసేయండి. అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ మీకు పౌర్ణమి రోజు లోపు ఏదో ఒక మంచి అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దారులు మీకు కనిపిస్తాయి ఖచ్చితంగా. ఓకేనా? ఇలా ఏ రెమెడీ కావాలంటే ఆ రెమెడీ చేసుకోండి. చాలా హ్యాపీగా ఉండండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి, టెన్షన్స్ పడకండి. ఏ దానికైనా మీరు డిప్రెషన్ అయితే అవ్వకండి. లైఫ్ అన్నాక ప్రతి ఒక్కటి వస్తుంటాయండి, ఇదే కాదు లైఫ్. ఎందుకంటే చాలామందిని అబ్జర్వ్ చేసి నేను ఈ మాట చెప్తున్నా.
అందుకే మీరు అందరూ హ్యాపీగా ఉండాలని ఈ రెమెడీస్ చెప్తున్నా, స్విచ్ వర్డ్స్ చెప్తున్నా, అలాగే ఇష్టం ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేసి ఆల్ బటన్ పైన ప్రెస్ చేయండి. వీడియోస్ నేను చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, మేరా భారత్ మహాన్.